అసంతృప్త నేత అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్టీలోకి రావాలంటూ నల్లమిల్లితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మంతనాలు చేస్తున్నారు. బీజేపీలో చేరితే జాతీయ స్థాయి పదవిస్తామని హామీనిచ్చారు. అయితే బీజేపీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన నల్లమిల్లి టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలి అనే వైసీపీ కుట్రలో భాగంగా ఇవాళ ఈ సీటు బీజేపీకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని వెనక వైసీపీ పెద్దల మరోవైపు రేపటి నుంచి నల్లమిల్లి తలపెట్టిన న్యాయం కోసం జిల్లా స్థాయి పర్యటనను వాయిదా వేసుకోవాలని పలువురు టీడీపీ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనపర్తి టీడీపీ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయి. అయితే నల్లమిల్లి మాత్రం అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. టీడీపీ అసంతృప్త నేత అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్టీలోకి రావాలంటూ నల్లమిల్లితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మంతనాలు చేస్తున్నారు. బీజేపీలో చేరితే జాతీయ స్థాయి పదవిస్తామని హామీనిచ్చారు. అయితే బీజేపీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన నల్లమిల్లి టీడీపీలోనే కొనసాగుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు పురంధేశ్వరి. మరి ఆయన నిర్ణయం ఏ మేరకు ఉంటుంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్, నల్లమిల్లి తలపెట్టిన న్యాయం కోసం జిల్లా స్థాయి పర్యటన కూడా వాయిదా వేసుకోమంటూ కూడా టీడీపీ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజేష్, మరి నల్లమిల్లి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రేఖ. అనపర్తి నియోజకవర్గం సంబంధించిన సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన టీడీపీలో ఉంటారా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేకపోతే వేరే ఆలోచన చేస్తున్న విషయాన్ని ఇంకా సందిగ్ధంలో ఉంది. అయితే గత 5 రోజులుగా కూడా ఆయన ప్రజలు కూడా ఆ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. నాకు టికెట్ ఇవ్వలేదు, ఇక్కడి నుంచి బీజేపీకే టికెట్ ఇచ్చింది, నన్ను బరిలో ఉండమంటారా వద్దంటారా అంటూ అనపర్తి నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు, గ్రామస్తులు ఇచ్చిన సహకారం కావచ్చు, ఖచ్చితంగా నేను రాజకీయాల్లో కొనసాగుతాను. ప్రస్తుతం మాత్రం నేను ఇంకా టీడీపీ మాత్రం సీట్ ఇవ్వలేదు. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేయకపోతే కనుక టీడీపీ ఇక్కడ పార్టీ ఉనికి కోల్పోతుంది. ఖచ్చితంగా టీడీపీ పునరాలోచన చేయాలి, చేస్తే కనుక ఇక్కడ నుంచి టీడీపీ నుంచి బెల్ల దిగుతాను, ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే అక్కడ సత్యసూర్యారెడ్డి రెడ్డి చాలా బలంగా ఉన్నారు, వైసీపీ నేత అందరూ కూడా చాలా బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీకి సీట్ ఇస్తే ఆ అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఖచ్చితంగా కూటమిలో భాగంగా ఇక్కడ సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో పాటు కేవలం అనపర్తి సీటు కోల్పోవడంతో పాటు రాజమండ్రి పార్లమెంట్ సంబంధించిన పురంధరేశ్వరి కూడా ఇక్కడ నుంచి ఉన్నారు. అయితే ఆవిడకి కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి సీట్ ఇవ్వాలని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దాంతో పాటు పాదయాత్ర చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలను ఉన్నారు. అయితే నిన్నటిదాకా అధిష్టానం నుంచి ఏ పిలుపు రాలేదు. అయితే కానీ ఈయన మాత్రం చంద్రబాబు నుంచి టీడీపీ నుంచి చంద్రరాజప్ప కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా వచ్చి ఆయన్ని ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే మాత్రం ఈయన మాత్రం ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ నేను బరిలో ఉంటాను, ఏ మాత్రం టీడీపీకి భంగం కలిగించను, టీడీపీని బతికించుకుంటాను అని చెప్పి ఆయన ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు వచ్చిన ఫోన్ నేపథ్యంలో పురంధరేశ్వరి ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు బీజేపీలోకి రండి, ఇక్కడ నుంచి మీరు బీజేపీ నల్లమిల్లి రామకృష్ణ మీరు అభ్యర్థిగా ముందుకు వెళ్ళండి అని చెప్పినట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం వాస్తవం కాదని తెలియ పక్కన పెడితే ఖచ్చితంగా ఈయన మాత్రం సున్నితంగా తిరస్కరించాను. నేను మాత్రం పోటీ చేస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తాను, లేకపోతే ఇండిపెండెంట్ గా అభ్యర్థిస్తాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ కార్యకర్తల మనోభిప్రాయం ప్రకారం ముందుకు వెళ్తాను అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ నేపథ్యంలో పురంధరేశ్వరి ఫోన్ కావచ్చు, ఈ రోజు బీజేపీ నుంచి ఒక ప్రత్యేక బృందం వచ్చి ఆయన్ని కలిసి చెప్తున్నారు. బీజేపీకి కూడా ఆ బృందానికి కూడా ఆయన అదే విషయం చెప్పాడు, నేను ఖచ్చితంగా టీడీపీలోనే ఉంటాను, ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, ఆ అధిష్టానం నిర్ణయం వచ్చే వరకు వేచి చూస్తాను, మరో 2 రోజులు కావచ్చు, వారం కావచ్చు,
నేను వేచి చూస్తాను. అప్పటిదాకా కూడా నేను టీడీపీ నిర్ణయం మేరకు, అభిప్రాయం మేరకు, అంటే ఆయన చెప్పింది మాత్రం స్పష్టంగా ఉంటాయి. ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోసారి సీట్ ఇస్తే మాత్రం ఇక్కడ టీడీపీ ఉనికి కోల్పోతుంది. ఆ ఉనికి కోల్పోకుండా ఉండాలంటే నేను ఇక్కడి నుంచి బరిలో ఉండాలి. ఇదే అంశం దాన్ని బేస్ చేసుకుని కుటుంబ సమేతంగా భార్య కావచ్చు, ఇద్దరు కొడుకు కూతురు, అలాగే అమ్మ నల్లమిల్లి రమారెడ్డి గారి భార్య, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉంటూ వాళ్ళని అభిప్రాయ సేకరణ చేస్తారు. అయితే మొన్నటితో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్ర ముగిసిందైతే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాను, నా నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాను, తర్వాత ఈ జిల్లాలో ఉన్న 19 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న అందరూ టీడీపీ నేతల అభిప్రాయాల దృష్టికి తీసుకువెళ్తాను, వాళ్ళ అభిప్రాయం ఏం చెప్తారో తెలుసుకుంటాను, ఆ తర్వాతే నా నిర్ణయం తీసుకుంటాను అని చాలా స్పష్టంగా చెప్తాను. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం మాత్రం అనపర్తి నియోజకవర్గంలో సస్పెన్షన్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. బీజేపీ నుంచి వచ్చిన నేతలు కావచ్చు, బీజేపీ నుంచి పురంధరేశ్వరి చేసిన ఫోన్ కాల్ కావచ్చు, వాటిని మాత్రం ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.